సిరియాకు ఇప్పట్లో అచ్చెదిను వచ్చేట్లు కనిపించడం లేదు. సిరియా మాజీ అధ్యక్షుడు బషర్ అల్ అసాద్ డమాస్కస్ నుంచి మాస్కో పారిపోయిన తర్వాత పరిస్థితులు మరింత దిగజారిపోయాయి. కుక్కలు చించిన విస్తరిలా తయారయ్యాయి. ఒకవైపు ఇజ్రాయెల్ దళాలు సోమవారం రాత్రి నుంచి మంగళవారం ఉదయం వరకు సిరియాలోని కీలక నగరాలతో పాటు ఎయిర్పోర్టులు, మిలిటరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్లపై దాడులు చేసింది. ఇక సిరియా ప్రధానమంత్రి మాత్రం దేశం నుంచి పారిపోకుండా దేశంలోనే ఉన్నారు. అధికారం రెబల్స్ కి బదిలీ చేయడంలో సహాయ సహకారాలు అందిస్తానని చెప్పాడు. తాజాగా తలెత్తిన పరిస్థితులను బట్టి చూస్తే ఇది కాస్త మరింత జాప్యం అయ్యేలా కనిపిస్తోంది. ఇక ఇజ్రాయెల్ వాదన విషయానికొస్తే సిరియాలో బషర్ అల్ అసద్ పెద్ద ఎత్తున రసాయనిక ఆయుధాలను తయారు చేసే ఫ్యాక్టరీ నడుపుతున్నాడు. అది కాస్త రెబల్ చేతికి చిక్కితే తమపై ప్రయోగిస్తారు కాబట్టి వాటిని ధ్వంసం చేస్తామని తమ చర్యను సమర్థించుకుంటోంది. మరోపక్క టర్కీ మద్దతు తెలిపే సిరియన్ ప్రతిపక్ష గ్రూప్ సిరియా ఉత్తర ప్రాంతానికి చెందిన పట్టణాలు మాంబీజ్ను స్వాధీనం చేసుకుంది. అమెరికా మద్దతున్న సిరియన్ కుర్దిష్ దళం ఎస్డీఎఫ్ నుంచి ఈ పట్టణాన్ని స్వాధీనం చేసుకుందని టర్కీ భద్రతా దళాలు సోమవారం నాడు తెలిపాయి. అసద్ ప్రభుత్వం కుప్పకూలిందనేసరికి టర్కీ మద్దతు దళాలు ఈ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకున్నాయి. కాగా ఎస్డీఎఫ్ టర్కీ మద్దతు తెలిపే సిరియన్ నేషనల్ ఆర్మీ ఓడించి మాంబీజ్ను స్వాధీనం చేసుకుంది. తాజాగా సిరియాలో ఏ ప్రభుత్వం లేనందువల్ల ఇటు ఇజ్రాయెల్ అటు టర్కీ మద్దతు దళాలు చొచ్చుకొచ్చి కొన్ని పట్టణాలు ఆక్రమించుకుంటున్నాయి. తాజాగా ఇజ్రాయెల్ సిరియాపై పెద్ద ఎత్తున దాడులకు పాల్పడడంతో ఖతర్, ఇరాక్, సౌదీ అరేబియాలు ఖండించాయి. ఇజ్రాయెల్ భూ ఆక్రమణలకు పాల్పడుతోందని ఆరోపిస్తోంది. యుఎన్ శాంతి దళాలు కూడా ఇజ్రాయెల్పై మండిపడుతున్నాయి. 1967లో జరిగిన యుద్ధం తర్వాత 1974లో జరిగిన కాల్పుల ఒప్పందాన్ని ఇజ్రాయెల్ ఉల్లంఘిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇదిలా ఉండగా ఇరాన్ అధికార ప్రతినిధి తాజా పరిణామాలపై స్పందించారు. ఇక్కడ అసలు విషయానికొస్తే బషర్ అల్ అసాద్ కు ఇరాన్ మద్దతు తెలిపింది. ఎందుకంటే అసాద్ షియా తెగకు చెందినవాడు. ఇరాన్ కూడా షియా తెగకు చెందిన దేశం. అయితే సిరియా జనాభాలో షియా మతస్థుల జనాభా కేవలం 16% మంది మాత్రమే. అక్కడి సున్నీ ప్రజలు కూడా మైనార్టీలు తమపై పెత్తనం చేయడం ఏమిటని అసాద్పై ఆగ్రహం వ్యక్తం చేస్తుంటారు. ఇజ్రాయెల్కు శత్రు దేశాలు ఇటు ఇరాన్, లెబనాన్, పాలస్తీనాలన్న విషయం తెలిసిందే. అయితే టర్కీ విషయానికొస్తే టర్కీ సిరియాలోని రెబల్కు మద్దతు తెలుపుతోంది. ఇక టర్కీ మద్దతు తెలిపే గ్రూప్ సిరియాలో కొంత భూభాగాన్ని కబళిస్తోంది. కాగా సిరియాలో జరుగుతున్న పరిణామాలను క్షుణ్ణంగా గమనిస్తున్నామని ఇరాన్ అధికార ప్రతినిధి తెలిపారు. రెబల్స్ గ్రూప్ అసద్ ప్రభుత్వాన్ని గద్దెదించాయి. వారు ఎలా వ్యవహరిస్తారో, వారి పనితీరు ఎలా ఉంటుందో గమనిస్తున్నామని పేర్కొంది ఇరాన్. సిరియా ప్రతిపక్షాలు ఇజ్రాయెల్ను దూరం పెట్టాలనేది తమ ప్రధాన ఉద్దేశమని ఇరాన్ అధికార ప్రతినిధి వివరించారు. సిరియాలో ఇరాన్ పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టింది. అక్కడి ప్రజల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని తాము పెట్టుబడులు పెట్టామని వివరించింది. అసాద్ ప్రభుత్వం తన సొంత ప్రజలతో చర్చలు జరపకుండా ముఖం చాటేయడం, అదే సమయంలో ఆయన సైనికులు అసాద్ తరపున యుద్ధం చేయడానికి నిరాకరించడంతో అసాద్ ప్రభుత్వం కుప్పకూలిందని ఇరాన్ ప్రభుత్వ అధికార ప్రతినిధి వివరించారు. సిరియాతో తమకు దీర్ఘకాలంగా మంచి సంబంధాలున్నాయి. తమ దేశానికి చెందిన వ్యాపారులు సిరియాకు వెళ్లి వ్యాపారాలు చేసుకు వస్తుంటారు. సిరియా ప్రజలకు మంచి జరగాలని ఇరాన్ కోరుకుంటుందని అధికార ప్రతినిధి పేర్కొన్నారు. ఇక సిరియాలో అసద్ ప్రభుత్వం కూలడంతో ఇదే చక్కటి అవకాశంగా భావించిన ఇజ్రాయెల్ కీలక స్థావరాలపై బాంబుల వర్షం కురిపిస్తోంది. రాజధాని డమాస్కస్ కు 18 కిలోమీటర్ల వరకు ఇజ్రాయెల్ ఆర్మీ చొచ్చుకొచ్చింది. ఇదిలా ఉండగా ఇజ్రాయెల్ దక్షిణ సిరియాపై దృష్టి పెట్టింది. గోలాన్ హైట్స్ను తిరిగి స్వాధీనం చేసుకోవాలనుకుంటోంది. ఇక ఇజ్రాయెల్ వాదన ఏమిటంటే తాము శాశ్వతంగా గోలాన్ హైట్ను లాక్కోవడం లేదు. తమ భద్రత దృష్ట్యా గోలాన్ హైట్స్ను స్వాధీనం చేసుకున్నామని, రెబల్స్ కానీ టర్కీ మద్దతిచ్చే దళాలు కానీ తమపై దాడులు చేసే అవకాశం ఉన్నందున గోలాన్ హైట్స్పై కన్నేశామని వివరించింది. తాజాగా ఇజ్రాయెల్ డమాస్కస్తో పాటు దాని చుట్టుప్రక్కల ప్రాంతాలపై ఎడతెరిపి లేకుండా బాంబుల వర్షం కురిపించడంతో ప్రతిపక్ష సిరియా అధికారం చేపట్టడంలో జాప్యం జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. గత 53 సంవత్సరాల నుంచి అసాద్ కుటుంబం సిరియాను పాలించింది. కొత్తగా వచ్చే ప్రతిపక్ష సిరియన్ పార్టీలకు పరిపాలన పరమైన అనుభవం లేకపోవడం కాస్త ఇబ్బందికరమైన పరిణామం.
అసాద్ను సాగనంపామని సంతోషించే లోపే సిరియాపై ఇజ్రాయెల్ విరుచుకుపడింది. మరి సిరియా ప్రతిపక్ష పార్టీలకు అండగా ఆయుధాలు సరఫరా చేసిన టర్కీ ఇజ్రాయెల్పై తన ప్రతాపం చూపుతుందా? మరి సిరియా తదుపరి యుద్ధం టర్కీ వర్సెస్ ఇజ్రాయెల్గా తలెత్తే అవకాశం ఉందా అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. మొత్తానికి చూస్తే ఇజ్రాయెల్ తమపై కెమికల్ వెపన్స్ ప్రయోగిస్తుందన్న బూచిని చూపించి గోలాన్ హైట్స్ ను కబ్జా చేయాలనుకుంటోందన్న టాక్ గ్లోబల్ మీడియాలో వినిపిస్తోంది. మరి టర్కీ ఏం చేయబోతుందో వేచి చూడాల్సిందే.